కదా ఎల్లో మీడియాలో కొంచెం దానికి టీఆర్పీ రేటింగ్లు పెరిగేటప్పుడు ఒక బాక్స్ ఇచ్చారు పాప మేళకి. బాక్స్ ఇస్తే సందట్లో సరే మీ అమ్మ మాకు కూడా అవకాశం ఇచ్చారు బాక్స్ అని. పార్టీ సిద్ధాంతం ఏంటి చెప్పు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట. అభ్యుదయ రైతులు వేయించుకుంటున్నావు. పార్టీ సిద్ధాంతాలు చెప్తున్నా, మా పార్టీ సిద్ధాంతాలు రోజు ప్రజల్లోనే ఉంది. వినండి వినండి, డిస్కషన్ ఎందుకు? మన మిత్రులు చెప్పారు కదా, పాత మిత్రులు కదా, మీకు కొంచెం ఆగండి. మీరేం చేశారు? మీ ఓటింగ్ మేము లాక్కున్నాను కదా, మీ ఓటింగ్ లాక్కున్నాను కదా. గాంధార్ పురాణాలు చదివారు కదా. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏ పెళ్లి చేసుకున్నారు మీరు? దానికి ఆ వివాహానికి పేరు పెట్టలేదా? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ వివాహానికి పేరు తెలియదు లేదా దిల్లీని దేనికి ఎదిరించాడు చెప్పండి. మిస్టర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మనసాబు ఢిల్లీని దేనికి ఎదిరించాడు? ముందు మీ సిద్ధాంతం చెప్పు. మీరు ఆగితేనే మాట్లాడతారు. నీ సిద్ధాంతం చెప్పు. ఓకేనా? నువ్వు నీ సిద్ధాంతం ఏంటి? నువ్వు నీకు రేపు గెలిస్తే బీజేపీకి ఒక నిమిషం మహేశ్వర్ గారు ఆయన కంప్లీట్ చేయనండి. మహేశ్వర్ గారు ఆయన కంప్లీట్ చేయనండి. కొంచెం అప్పుడప్పుడు రావాలి కదా. ఫస్ట్ రోజు మళ్ళీ ఆయన భయపెట్టాను అనుకుంటున్నాను. మీ కాంగ్రెస్ పార్టీ అంతా గాంధార్ ఏ చెప్పాడు సార్, తెలుగుగా చెప్తుంది. 2 నిమిషాలు ఆగు, 2 నిమిషాలు ఆగు. ఏమి సిద్ధాంతం లేదు. తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు మనుషులేనా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం చేస్తుంటే నేను చెప్తున్నా. నీ సిద్ధాంతం ఏంటో చెప్పు. టీఆర్పీ గురించి అయ్యి అంటున్నావు కదా. రైట్. వెంకటరెడ్డి గారి సిగ్నల్ తెలుసుకుంది ఏంటంటే వాసుదేవ్ గారు నేను చెప్పేది, ఇందాక ఆయన మాట్లాడతా ఢిల్లీని ఎదిరించాడని చెప్తున్నాడు. ఢిల్లీని ఎదిరించాడని చెప్తున్నాడు. నేను మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా. విభజన టైంలో రైట్ వెంకటరెడ్డి గారు వచ్చారు. ఒక్క నిమిషం మహేశ్వర్ గారు ఆగండి. ఆయన ఇందాక సిగ్నల్ పోయింది, మళ్ళీ వచ్చారు మాట్లాడుతున్నారు. దేనికి ఎదిరించాడా ఢిల్లీని? దేనికి ఎదిరించాడు ఢిల్లీని? ఢిల్లీ ఎదిరి ఆయన కేసు గురించి ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చాం. ఎవరైనా రాజీనామా చేసి మీలాగా అడ్డదారులు రాదా? చంద్రబాబు నాయుడు బయలు చేయటం మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా? చంద్రబాబు నాయుడు రాజ్యం తీసుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా? ఏం మాట్లాడుతున్నాయి నువ్వు? నాకు అర్థం కదా. సిద్ధాంత పరంగా మాట్లాడు, మీ వివరాలు మాట్లాడు. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ గురించి చెబుతున్నారు. సిద్ధాంతం రేపు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ వివాహం చెప్పుతాండి. చంద్రబాబు నాయుడు కొట్టు పెట్టుకున్నారు కదా, అది ఏం పెళ్లి? ముస్లిం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి క్రిస్టియన్ పార్టీకి ప్రతినిధి, 0 సీట్లు ఉన్న పార్టీకి ప్రతినిధి మిస్టర్ కాంగ్రెస్. మిస్టర్ 0 పార్టీ 2014లో గుండుతున్నా, 2014లో గుండుతున్నా. మళ్ళీ మీకు బాక్స్ ఎక్కువ ఎక్కడ మళ్ళీ మీరు చెబుతారు వచ్చి నాటకాలు. కాంగ్రెస్ పార్టీ కడుపు కన్ను పట్టుకుంటాడు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నువ్వు సిద్ధాంతాలు సిద్ధాంతం గాంధర్ వివాహం ఎందుకు అడుగుతున్నావు? అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ వ్యభిచారం? ఏ వ్యభిచారం? తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు ఏ వ్యభిచారం? ఏ వ్యభిచారం చేస్తారు ఇద్దరు కలిసి? తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు వ్యభిచారమే కదా మరి. మీరేం చేస్తారో చెప్పండి. మిస్టర్ కాంగ్రెస్ కొత్తగా వచ్చావు, కనీసం 2 నెలల తర్వాత మళ్ళీ కనపడరు కదా మీరు. కొద్దిగా 2 నెలలన్నా కొద్దిగా పద్ధతిగా అయినా మీ ఇద్దరు చౌదరి గారు మాట్లాడండి ఒకసారి. చౌదరి గారు మాట్లాడతారు ఒకసారి. చౌదరి గారు మాట్లాడండి. ఇది మాది గాంధార వివాహం అయితే మీదేంది? వాసుదేవన్ గారు చెప్పండి. చౌదరి గారు రాష్ట్రంలో పొత్తుల పైన క్లారిటీ వచ్చింది. పొత్తులు పొడిచిన తర్వాత అధికార పార్టీ ఖచ్చితంగా వాడి ఎత్తుకాళ్ళు వాడి వ్యూహాలు మారచ్చు. 2 కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 2 కూడా తల్లి కాంగ్రెస్ పిల్లి కాంగ్రెస్ విడిపోయారు. మహేష్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేశారు. రైతు యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ. కాంగ్రెస్ అని పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకుంటే మనం ఏం చేయలేం. 2వ విషయం ఏంటంటే శివరాత్రి మంచి సందర్భంగా అన్ని విషయాలు మాట్లాడారు, చాలా చక్కగా శుభాకాంక్షలు చెప్పారు. మీకు కూడా నేను కూడా కాంగ్రెస్ తెచ్చుకున్నా మహేష్ గారు. అయితే ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ ఈ రోజు కాలాత్ర అయిపోతారు. అందువల్ల టెన్షన్ పడతారు. వాళ్ళు ఓటింగ్ అంచుల్లోకి ఉన్నారు కాబట్టి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి. మీరు కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో షర్మిల గారు ఇచ్చేసే విమర్శలు అంటే లెగసీ రాజశేఖర్ గారి లెగసీ ఎవరికి ఉందనేది,
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఏ పక్క ఉన్నారు పైన మాట్లాడేటప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చామనే ఫీలింగ్ వాళ్ళకి ఉంది కాబట్టి గవర్నమెంట్ చేయొచ్చు.